నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది, నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళని శిక్షిస్తుంది అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా, ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు, మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి, వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఇది సామాజిక బాధ్యత. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో, ఈ సోషల్ ఈవిల్స్ అందరూ రకరకాలుగా వ్యవహరిస్తారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. అందుకే ఈనాడు ప్రభుత్వం పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో ఈనాడు రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు మన ఇస్తే, అన్ని ఇళ్లను మహిళల పేర్ల మీదనే మనం మంజూరు చేసినాం.